అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్. నేను మీ రాజీని. నిన్న కొంచెం వైరల్ ఫీవర్గా అనిపించి వీడియో అయితే చేయలేకపోయాను, సారీ. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు టైము 6 o'clock అవుతుంది. మార్నింగ్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేయాలి కదా, సో దానికోసం అని చెప్పి ఇక్కడ నేను ఈ చోచోనైతే తీసుకున్నాను. వీటిని మనం సీమ వంకాయ అని కూడా అంటాము. వీటిని కొంచెం పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. లోపల మనకి మామిడికాయలో జీడి ఉన్నట్టు చిన్న పిక్కలు కూడా ఉంటాయి, ఒకటే ఉంటుంది. సో జీడి టైప్లో దాన్ని తీసేసి పక్కన పెట్టేసుకుని మిగతా అంతా ముక్కలు చేసి పెట్టుకోవాలి. సో దీంతో అయితే ఇవాళ నేను కూటి చేద్దామని అనుకుంటున్నాను. దీనికోసం ఒక కుక్కర్ బౌల్లో కొంచెం కందిపప్పుని యాడ్ చేసుకుని బాగా కడిగి పెట్టుకోవాలి. అందులో ఒక 4 టమాటాలు, అలాగే ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న సీమ వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి చోచోని. వీటితో మనం కూర కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది పాలు వేసి. మనకి అచ్చం ఇది సొరకాయ టైప్లోనే ఉంటుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒక 6 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేశాను. బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనికోసం కూటు కోసం మనకి ఒక మసాలా పేస్ట్ ఉంటుంది, సో దాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దాన్ని అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను. దానికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. కొంచెం కొబ్బరి ముక్కలు, అలాగే మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క వేసాను. దీంట్లో మనం ధనియాలు కూడా వేసుకోవచ్చు, కొంచెం వేయించి. కాకపోతే ధనియాల ఫ్లేవర్ నాకు నచ్చదని వేయలేదు. ఇంకా పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. సో ఇప్పుడు ఇందులో ఉండే టమాటాలని నేను వేరేగా తీసేసి మ్యాష్ చేసేసి మళ్ళీ ఇందులో యాడ్ చేస్తాను. ఇందులో కూడా మనం మ్యాష్ చేసుకోవచ్చు, మెత్తగా మెదుపుకోవచ్చు. కాకపోతే పప్పు అంతా మెత్తగా అయిపోతే ఇంకా బాగోదన్నమాట, ఏదో ముద్దలా ఉంటుంది. అందుకు నేను కొంచెం పక్కకు తీసి మ్యాష్ చేసి కలుపుదామని అలా వదిలేసాను. ఇది బాక్స్కి అయితే బాగోదు, కాకపోతే అన్నం వేరేగా పప్పు వేరేగా ఇస్తాం కాబట్టి అక్కడ కలుపుకుని తినడానికి బాగుంటుంది అనమాట. వేడివేడిగా తింటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని అయితే ఆ పప్పులో వేసేసాను, కొబ్బరి పేస్ట్ని. ఇంకా తర్వాత ఈ టమాటాలని మెత్తగా మ్యాష్ చేసి దాన్ని కూడా అందులో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇంకా వేరేగా ఎండు కారం అదేం వేయాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉంటే మీరు పోపు పెట్టుకునేటప్పుడు ఎండుమిర్చి ఒకటి వేసుకోవచ్చు, అంతే. సో ఇప్పుడు బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. పప్పు అయితే పక్కన కుక్ అవుతుంది. ఈలోగా పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ, అలాగే వెల్లుల్లి, కరివేపాకు. ఈ పప్పు అయితే చాలా బాగుంది, మా ఇంట్లో అందరికీ నచ్చింది. సో మా వారైతే ఇంకోసారి చేసుకోవచ్చు అని అన్నారనమాట. లక్కీకి ఈ రెసిపీతో పాటు కొంచెం ఆలూ ఫ్రై కూడా పెట్టాను. ఇంకా తనైతే స్కూల్కి వెళ్ళిపోతుంది. స్కూల్కి పంపించేసి వచ్చేసిన తర్వాత మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు టైం 8:15 అవుతుంది. ఇవాళ సాటర్డే. ప్రతిరోజుతో పోలిస్తే సాటర్డే కొంచెం తొందరగా పని అయిపోతుంది నాకు. 8:15 కల్లా వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు మిగతా రొటీన్ అంతా స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు వాకింగ్కి వెళ్దామని అనుకున్నాను. సో వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఫుడ్ కౌంట్ ఉంటుంది కదా, అది ట్రాక్ చేసేది ఈ స్మార్ట్ వాచ్ పెట్టుకుందామని అనుకున్నాను. కానీ చూసేసరికి దానికి ఛార్జింగ్ లేదు. సరే ఎందుకులే అని వదిలేసి ఛార్జింగ్ పెట్టేసి నేనైతే వాకింగ్కి వెళ్ళిపోయాను. టెర్రస్ పైన వాకింగ్ అయితే చేస్తూ ఉంటాను ప్రతిరోజు. ఎండ చూసారా, చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి 8:15 అయ్యేసరికి మనకి చాలా ఎండగా ఉంది. 9 అయ్యేసరికి ఇంకా ఎండ వచ్చేస్తుంది. నేను ప్రతిరోజు 9 o'clockకి వాకింగ్కి వెళ్తాను. అప్పుడు ఇలాగే అనిపిస్తుంది. అంతకుముందు అయితే వింటర్లో ఉండేటప్పుడు చాలా బాగుండేది, కొంచెం చలిగా, కొంచెం ఎండ పడి కొంచెం బాగుండేది. కానీ ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువగానే అనిపిస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే సమ్మర్లో ఇంకెలా ఉంటుందో కదా. సో నేను ఒక 25 minutes అలా వాకింగ్ చేసిన తర్వాత ఇంకో 10 minutes 15 minutesలో చిన్న చిన్న వర్కౌట్స్ అవి చేసుకుంటాను, చేయగలిగినన్ని అంతే. పెద్ద పెద్దగా ఏం కాదు, కానీ
వాకింగ్ చేయలేనప్పుడు వర్కౌట్స్ అయితే ఇంట్లో చేసుకుంటాను, సూర్య నమస్కారాలు అలాంటివి. నడవడం నేర్చుకున్నప్పటికీ అలా పడిపోతూ ఉంటే ఒక్కొక్కసారి అమ్మ నాన్న ఆ ప్రయత్నం చూసి వెంటనే కౌగలించేసి ఒళ్ళు తీసేసుకుంటారు. అలా కృష్ణుడు కూడా మన ప్రయత్నాన్ని చూసి ప్రయత్నిస్తున్నాడు, పడిపోతున్నాడు, ప్రయత్నిస్తున్నాడు, కనీసం ప్రయత్నిస్తున్నాడు కదా. ఏమో ఆయన మూడు ఎప్పుడైనా ఇంకా మనకి కంప్లీట్గా క్వాలిఫై అవ్వకపోయినా కూడా మేబీ మనల్ని తీసుకుని వెళ్ళిపోతారు, కానీ మనమైతే ప్రయత్నించాలన్నమాట. సో అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ, మనకి అందరి జీవుల మీద కరుణ ఉండాలి. మన ప్రార్థనలు ఎప్పుడు అందరి కోసం ప్రార్థించాలి. ఎప్పుడు మనం కృష్ణుడు రాధాదామోదర్ ముందు నిలబడితే నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా భార్య, అలా కాదు, అందరు బాగుండాలి. అందరిలో మనం వచ్చేసాం కదా, ప్రత్యేకంగా మనం. సో ఇంకా టైం వచ్చేసి 9 o'clock అవుతుంది. ఇప్పుడు మిగతా అన్ని పనులు కూడా స్టార్ట్ చేశాను. ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే బెడ్ అయితే సర్దడం కుదరదు నాకు, ఎందుకంటే లక్కీ లేట్గా లేస్తుంది. దాన్ని రెడీ చేసి పంపించేసరికి టైం అయిపోతుంది. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే బెడ్ సర్దుతాను. బెడ్ మనకి నీట్గా ఉంటే మనకి మైండ్ కూడా కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంట్లో ఉండే ఏ వస్తువులైనా సరే, అంటే సోఫా కవర్లైనా లేదా బట్టలు ఎక్కువగా తీసుకొచ్చి మూటలా పడేసినా కూడా బెడ్షీట్ అది నీట్గా పెట్టకపోయినా మన మైండ్ అంతా నెగిటివ్ థాట్స్తో నిండిపోతుంది. ఎందుకో తెలీదు. మనకి సద్గురు కూడా చెప్తారు ఈ విషయం. మైండ్ అంతా ఫ్రెష్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, హౌస్ మొత్తం నెగిటివ్ వైబ్స్ ఉండకూడదు అంటే మనం నీట్గా పెట్టుకోవాలి హౌస్ మొత్తం. ఎప్పుడైనా ఒంట్లో బాగోలేక లేదా ఏదైనా మూడ్ వల్ల కొంచెం అటు ఇటు అవ్వచ్చేమో, కానీ ఆల్మోస్ట్ హౌస్ మొత్తం నీట్గానే ఉంటుంది ఎప్పుడు. ఇంటికి వచ్చిన తర్వాత నా పనంతా చేసుకునే ముందు కొంచెం యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అవి పెట్టుకుని వెనకాతలు వింటూ ఉంటానన్నమాట, మాటలు అవి కూడా. అంటే ఇస్కాన్ వాళ్ళవి స్పీచ్ అనమాట అది. సో చాలా బాగుంటుంది. ఈ మధ్యన ఇవి కూడా అలవాటు చేసుకున్నాను. ఇంతకుముందు చాగంటి గారు కూడా వినేదాన్ని. చాగంటి గారు మహాభారతం ఒక 7 అధ్యాయాల వరకు విన్నాను, అంటే భీష్మ పర్వం వరకు. తర్వాత మళ్ళీ మధ్యలో బ్రేక్ వచ్చింది. నేను ఎవరితోటి ఎక్కువగా ఫోన్లోని గట్రా మాట్లాడను, ఏదైనా అవసరమైతే తప్ప. అంటే అమ్మ నాన్న వాళ్ళతోటి, ఇంకా అత్తగారు మావగారు వాళ్ళతోటి అయితే తప్పదు, కానీ ఇంకా ఎక్కువగా ఫోన్లు అవి అస్తమానం చేస్తూ ఫోన్ అలా మాట్లాడుతూ అలా అయితే ఉండను ఇంట్లో. ఎందుకో నాకు నచ్చదు ఎక్కువగా మాట్లాడడం. సో మిగతా టైం అంతా కూడా నాకు ఇలాగే జరుగుతుందనమాట. సాంగ్స్ వినడం కానీ, లేదా ఇంట్లో పనులు సరిపోతాయి, లేకపోతే ఇగో ఇలాంటి ప్రవచనాలు అవి కూడా వింటాను. మనసుకి కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది నిజంగా. సో అక్కడ బెడ్ సర్దడం అయిపోయింది కదా, ఇంకా పాలు వచ్చాయి. ఇప్పుడే పాలబ్బాయి వచ్చి వేసేసి వెళ్ళాడు. ఇంకా ఈ పాలు కాచకపోయామంటే ఏమవుతుందంటే ఈ ప్యాకెట్ మొత్తానికి అవన్నీ అంటుకుపోయి అలా స్టిక్ అయిపోయి ఉండిపోతుంది. తర్వాత నేను కొంచెం వేడి నీళ్ళు, గోరువెచ్చగా ఉండే వేడి నీళ్ళు పోస్తే కానీ మళ్ళీ అవన్నీ రాదనమాట. అందుకు ఎప్పటికప్పుడు కాచేస్తాను. ఆల్మోస్ట్ ఎప్పుడైనా బయటికి వెళ్ళే పని ఉంటే అప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను అంతే. మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు వీడియోస్ అవి అప్లోడ్ చేయలేనప్పుడు ఆల్రెడీ ఉండే సబ్స్క్రైబర్స్ చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నట్టున్నారు. ఇంచుమించుగా ఒక 80 to 100 మెంబర్స్ వరకు మైనస్లో ఉందన్నమాట. సబ్స్క్రైబర్ కౌంట్ అనేది మైనస్లోకి వెళ్ళిపోయింది. సో ఈ 2-3 డేస్ వీడియోస్ అప్లోడ్ చేయడం వలన మళ్ళీ వాళ్ళు వచ్చేగా ఇంకొక 20-30 మెంబర్స్ ప్లస్లో ఉన్నారనమాట. అంటే అంతమంది మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది, మీతో షేర్ చేసుకుందాం అని కూడా అనిపించింది. దానివల్ల ఇంకొంచెం వీడియో ఓకే ఇవాళ కూడా అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఇంతమంది చూస్తున్నారు, వాళ్ళని ఎందుకు పాపం ఇది చేయడం అన్నట్టు అనిపించింది. నిజంగా నాకు కొంచెం మోటివేషన్గా అనిపించింది. ఇంకా ఇక్కడ పనమ్మాయి వచ్చింది కదా, బాల్కనీ అంతా కూడా ఒకసారి నీట్గా తడిబట్ట అది పెట్టించాను అనమాట. ప్రతిరోజు కూడా భయంకరమైన ధూళి వస్తూ ఉంటుంది బాల్కనీలోకి. సో మొక్కలు కూడా అందుకే కొంచెం డస్ట్ పట్టేసినట్టు ఉంటుంది. అందుకే దానిపైన వాటర్ కొంచెం చల్లుతూ ఉంటాను.
సో నిన్న నైట్ తోడుపెట్టిన పెరుగు అనమాట, చక్కగా తోడుకుంది ఓవెన్లో పెట్టేస్తే. ఇంకా దీన్ని తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, చక్కగా పైన ఉండే లేయర్ అంతా థిక్గా అవుతుంది, తర్వాత వెన్న తీసుకోవచ్చు. సో ఇక్కడ పాలంతా పొంగిపోయింది కదా, అంటే పాలు పొంగిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెడతాను, ఎందుకంటే బాగా మరిగితే మనకి మీగడ మంచిగా కడుతుంది. అలాగే కొంచెం వాటర్లా అనిపిస్తుంది కాబట్టి పాలు కొంచెం చిక్కబడాలంటే కొంచెం సేపు మరిగిస్తాను. ఇంకా ఇవాళ ఎందుకో కాఫీ తాగాలని అనిపించింది నాకు. చాలా రోజుల నుంచి కాఫీ అంటే నాకు చికాకు వచ్చిందనమాట, ఎందుకో తెలీదు. పొడి ప్రాబ్లమో పాలు ప్రాబ్లమో లేకపోతే నా మూడో తెలియదు, కానీ కాఫీ ఆల్మోస్ట్ కొంచెం అవాయిడ్ చేశాను. సో ఇవాళ అయితే పాలు బాగున్నాయి, కలుపుకోవాలని అనిపించింది, అందుకు కాఫీ కలుపుతున్నాను. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఈ చేతులు ఎందుకో రఫ్గా అయిపోతున్నాయి, ఎందుకో తెలీదు. అంటే నేను ఎక్కువగా తోమడం అది కూడా చేయను అనమాట, పనమ్మాయి ఉంది కాబట్టి. కాకపోతే స్టవ్ ఒకటే క్లీన్ చేస్తాను ఆ విమ్ అది పెట్టి, దానివల్ల ఏమో తెలియదు కానీ పగుళ్ళులా వచ్చేసి కొంచెం బాగా డ్రై అయిపోతుంది. మీకు ఏమైనా టిప్ తెలిస్తే నాకు చెప్పండి. నేనైతే వాటర్లోకి వెళ్ళినప్పుడు మాయిశ్చరైజర్ అది రాసి ఉంచుతాను, అప్పుడు చేతులు స్మూత్గా ఉంటాయి. కానీ తర్వాత మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇగో ఇలా అయిపోతుంది అనమాట. ఆ డిటర్జెంట్ కొంచెం హార్డ్గా ఉండడం వల్ల ఏమో. సో మీకేమైనా టిప్ తెలిస్తే నాకు చెప్పండి. మామూలుగా వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేనైతే కొంచెం హాట్ వాటర్ తాగుతాను. ఇవాళ ఎందుకో కాఫీ తాగాలనిపించింది కాబట్టి కాఫీ తాగుతున్నాను. టైం 10 అవుతుంది. మార్నింగ్ చెప్పాను కదా ఇవాళ సాటర్డే కాబట్టి తొందరగా వెళ్ళిపోతారు లక్కీ ఇంకా మా వారు. సో 8 o'clock తర్వాత నేను ఫ్రీ అయిపోయాను ఇవాళ. సో కొంచెం సేపు పైకి వెళ్ళి ఎండలో వాకింగ్ చేసి వచ్చాను. చాలా బాగుంది తెలుసా ఫీలింగ్, బాడీకి చాలా బాగుంది, మైండ్కి కూడా చాలా బాగుంది. బయట కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో విండోస్ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ చేసే ఉంచుతాను. ఎప్పుడో ఒక 10 minutes అలా ఓపెన్ చేసి పెడతాను, అంటే కొంచెం ఫ్రెష్ ఎయిర్ రావాలని. కానీ ఫ్రెష్ ఎయిర్తో పాటు ఎక్కువ మాకు తూలే వస్తుంది ఇక్కడ, ఎందుకంటే చుట్టూ కన్స్ట్రక్షన్స్ అనమాట. ఇంకా ఇప్పుడైతే టైం 10 అవుతుంది. తొందరగా వెళ్ళి స్నానం అది చేసేసి తొందరగా పూజ చేసుకోవాలి. పూజ లేట్ అయ్యేసరికి నాకు ఎందుకో టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మామూలుగా ఇలా మీతో నేను మాట్లాడాలంటే నాకు చాలా మొహమాటంగా ఉంటుంది. నేనేం మాట్లాడాలని ముందు కూడా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడు కూడా 100 సార్లు ఆలోచించి బాగుంటేనే పెడదాం అని అనిపిస్తూ ఉంటుంది. యూజువల్గా ఇలా మాట్లాడాలంటే నాకు చాలా టెన్షన్గా ఉంటుంది, ఏం మాట్లాడాలో అర్థం కాదు. అదే ఏదైనా వీడియో చూపించే వెనకాల వాయిస్ ఓవర్ ఇమ్మంటే ఇచ్చేస్తాను, కొంచెం ఈజీగా ఉంటుంది. కానీ ఇలా మాట్లాడాలంటే కొంచెం నర్వస్గా అనిపిస్తుంది. సో ఇలా మాట్లాడడం అంటే ఎవరో అన్నారనమాట, కామెంట్ చేశారు, మీరు ఇలా మాట్లాడండి, వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తే కాదు, ఇలా మాట్లాడితే బాగుంటుంది అని. అందుకు మీతో షేర్ చేయాలనిపించి చేస్తున్నా. ఇంకా ఇక్కడ నిర్మాలిన్యం అదంతా కూడా తీసేసి కొంచెం మందిరం అంతా కూడా నీట్గా చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు దీపారాధన అయితే చేస్తున్నాను. ఇవాళ సాటర్డే కదా, స్వామివారికి మొన్న తులసిమాల తీసుకొచ్చాను కదా, మొన్న వీడియోలో చూపించాను. సో దాన్ని అయితే స్వామికి వేశాను, వెంకటేశ్వర స్వామికి. అలా తులసిమాల వేసి ఒక మందార పువ్వు లేకపోతే ఒక 2 గులాబీలు కానీ చామంతులు కానీ పెడితే ఎంత నిండుగా ఉంటుందో కదా, నాకు చాలా బాగా అనిపిస్తుంది. అందుకోసం అయినా సరే ప్రతి వారం తులసిమాల అయితే తెప్పిస్తాను. ఒకవేళ దీపం పెట్టలేను, ఎప్పుడైనా దీపం పెట్టలేకపోయాను, చాలా ఏదో పనుండి అని అనుకునేటట్లయితే ఒక పువ్వు అయినా సరే స్నానం చేసేసిన తర్వాత కృష్ణుడికి పెట్టి నమస్కారం చేసుకుంటాను, కృష్ణ భగవానుడికి. సో ఆ రోజు చాలా బాగుంటుంది. సో ఇంకా ఇవాళ నైవేద్యం కోసం ఖర్జూరం పెడుతున్నాను. ఇది మొలాసిస్ అని చెప్పేసి బ్లాక్ డేట్స్ చాలా బాగున్నాయి. ఇంతకుముందు నేను లైన్ డేట్స్ తెప్పించేదాన్ని,
అది అంత నచ్చలేదు నాకు. ఫస్ట్‌లో బాగుండేది కానీ ఆ తర్వాత ఎందుకో బోర్ కొట్టేసింది. ఇవైతే చాలా బాగున్నాయి. మనకి ఈత పిక్కలు తింటున్నట్టు అలా ఫీలింగ్ కలుగుతుందనమాట. సో, నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత నేను అవి తింటాను. ఇంకా ఇవాళైతే ఇది మందార పువ్వు మా చెట్టుకు పూసింది. సో, ఇదైతే ఈశ్వరుడికి పెట్టాను ఇవాళ. ఎంత బాగుందో కదా మందార పువ్వు. మన ఇంట్లో పూసిన ఒక్క పువ్వైనా కూడా ఎంతో బాగా అనిపిస్తుంది మనకి. సో ఎక్కువ పూల మొక్కలు అవి పెంచుకోవాలని ఉంటుంది కానీ ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కలన్నీ పాడైపోతున్నాయి. సో అదొక్కటి కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. అలాగే కృష్ణ భగవానుడికి మనం నివేదన చేసే ఏ నైవేద్యం అయినా కూడా దాని మీద ఒక తులసి దళం పెడితే మనకి స్వామివారు చాలా సంతోషిస్తారంట. నేను కూడా ఈ మధ్యనే విన్నాను. అంటే ఇంతకు ముందు తెలుసు కానీ ఈ మధ్యన ఎక్కువ ఇస్కాన్ వాళ్ళ ప్రవచనాలు అవి వింటున్నాను కాబట్టి నాకు మంచిగా అనిపిస్తుంది. సో అందులో తెలుసుకున్న విషయాన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదండి, పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇవాళ అష్టోత్తరంతో స్వామివారికి అయితే పూజ చేసుకున్నాను. ఇంకా బయట అయితే ఎంత బాగుందో ఈ పటం అంతా కూడా చాలా చాలా బాగుంది. కొన్ని ఆనందాల్ని కొన్ని అందాల్ని కెమెరా క్యాప్చర్ చేయలేదని నేను అనుకుంటాను. సో నిజంగా బయట చూస్తే రెండు కళ్ళు చాలట్లేదు అనమాట. అంత బాగుంది, అంత హ్యాపీగా అనిపిస్తుంది నాకు అది చూస్తూ ఉంటే. సో ఇవాల్టి వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే రాజీబాయ్ స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వలన కొంచెం ఎక్కువగా వ్యూవర్స్కి చేరుతుందన్నమాట. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.